కెమిస్ట్రీలో మార్క్స్ ఎక్కువగా సెక్యూర్ చేయాలి అంటే వాట్ ఈస్ ద రైట్ వే టు గో? ఇక్కడ ర్యాంక్ డిసైడ్ చేసేది ఏంటంటే కెమిస్ట్రీ. నీట్ ప్యాటర్న్ లో కెమిస్ట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ అప్రోచ్ ఎలా ఉండాలి అంటారు టువర్డ్స్ ది కెమిస్ట్రీ? మన ప్రిపరేషన్ కానీ అప్రోచింగ్ కానీ స్ట్రాటజీ కానీ డిఫరెంట్ వేలో ఉండాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ సో దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎవరికైతే ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద బాగా కమాండ్ ఉంటుందో వాటికి లింక్ అయిన మిగతా అన్ని టాపిక్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. రివైజింగ్ ప్లాన్ ఎలా ఉండాలి? మనం ఎవరైతే ఈ నీట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు న్యూమరికల్ సంబంధించి అట్లీస్ట్ ఒక 30 to 40 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటారు డైలీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మెడిసిన్ కి దారేది సిరీస్లో దిస్ ద థర్డ్ ఎపిసోడ్. సో లాస్ట్ టైం ఆల్రెడీ చేసిన 2 వీడియోస్కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ అగైన్ చాలా మంది కామెంట్ సెక్షన్లో కెమిస్ట్రీ ఇంపార్టెన్స్ గురించి, సిగ్నిఫికెన్స్ గురించి, ఎలా మార్క్స్ని సెక్యూర్ చేసుకోవాలనే దాని గురించి చాలా కామెంట్స్ వచ్చాయి. సో దాని గురించి మనం సార్తో మాట్లాడదాం. టుడే వీ హ్యావ్ ఐఐటి అండ్ నీట్ గురు జయకృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సో లాస్ట్ టైం మనం చేసిన 2 వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అగైన్ కెమిస్ట్రీ గురించి చాలా డిస్కషన్లో ఉంది. సో కెమిస్ట్రీలో మార్క్స్ ఎక్కువగా సెక్యూర్ చేయాలి అంటే వాట్ ఈస్ ద రైట్ వే టు గో? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమిస్ట్రీ గురించి ఎందుకు అంత డిస్కషన్, ఎందుకు కెమిస్ట్రీ ఇంపార్టెంట్ అంటే ఈ బయాలజీలో జనరల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ. బయాలజీ ఎక్కువ థియరిటికల్గా ఉంటుంది, అందరూ ఈజీగా చేయగలరు, కొంచెం చదివేసుకొని గుర్తుపెట్టుకోవడం కొంతవరకు ఈజీనే. ఫిజిక్స్ కొంచెం మ్యాథమెటిక్స్కి రిలేటెడ్ ఉంటుంది, ఆ ఫార్ములాస్ అవన్నీ అప్లికేషన్ చేయడం బయాలజీ స్టూడెంట్స్కి కొంత ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఇందులో మీడియంగా ఉండేది ఏంటంటే కెమిస్ట్రీ. కొంత థియరిటికల్గా ఉంటుంది, కొంచెం మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఈ బయాలజీ కంటే కొంచెం టఫ్ అండ్ ఫిజిక్స్ కంటే ఈజీ ఉంటుంది. సో బయాలజీ అందరూ చేయగలరు కాబట్టి జనరల్గా అది ర్యాంక్ డిసైడింగ్ కాదు. ఫిజిక్స్ కూడా ఎక్కువ మంది చేయలేరు కాబట్టి అది కూడా ర్యాంక్ డిసైడింగ్ కాదు. సో ఇక్కడ ర్యాంక్ డిసైడ్ చేసేది ఏంటంటే కెమిస్ట్రీ. సో అందుకనే ఈ బయాలజీ లేదా నీట్ ప్యాటర్న్లో కెమిస్ట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక గవర్నమెంట్ కాలేజీలో ఒక రీజనబుల్గా ఫ్రీ సీట్ రావాలి అంటే బయాలజీ అండ్ కెమిస్ట్రీ బెటర్గా చేయగలిగితే సరిపోతుంది. మనకి టాప్ కాలేజెస్ రావాలి, ఎయిమ్స్ అలాంటి వాటిలో సీట్ తెచ్చుకోవాలంటే కెమిస్ట్రీతో పాటు ఫిజిక్స్లో కూడా బెస్ట్గా ఉంటుంది. సో అందుకనే కెమిస్ట్రీ అంత ఇంపార్టెంట్. ఓకే. సో స్టూడెంట్స్ అప్రోచ్ ఎలా ఉండాలి అంటారు టువర్డ్స్ ది కెమిస్ట్రీ? అంటే కెమిస్ట్రీలో మనం 3గా డివైడ్ చేయొచ్చు. కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ అని, నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. 3 వింగ్స్కి మన ప్రిపరేషన్ కానీ అప్రోచింగ్ కానీ స్ట్రాటజీ కానీ డిఫరెంట్ వేలో ఉండాలి. సో ఫిజికల్ కెమిస్ట్రీ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఫిజికల్ అంటే కొంచెం మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఉంటుంది, అంటే మెయిన్గా కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. ఈ బయాలజీ వాళ్ళు కొంత డిఫికల్ట్ ఫీల్ అవుతారు, అంటే ఆల్మోస్ట్ కొంచెం ఫిజిక్స్ లాగా. సో వీటి కోసమని ఆ క్యాలిక్యులేషన్ పార్ట్, ఆ మ్యాథమెటిక్స్ బేస్ మీద కొంచెం ఐడియా ఉండాలి వాళ్ళకి. ఎవరికైతే కొంచెం వీటి మీద ఆ ఈజీ ఉంటుందో వాళ్ళు ఫిజికల్ కెమిస్ట్రీలో ఈజీగా ఎక్సెల్ కాగలరు. అండ్ ఇంకొకటి ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మోల్ కాన్సెప్ట్ ఉంటుంది ఒకటి. ఈ మోల్ కాన్సెప్ట్ మిగతా అన్ని టాపిక్స్లో రెడాక్స్ రియాక్షన్స్ అని ఆర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అని అన్ని టాపిక్స్ కనెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ మీద ఇలాంటి కనెక్టివ్గా అయితే టాపిక్స్ ఉంటాయో ఫస్ట్ స్టూడెంట్స్ వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి. వీటి మీద క్లారిటీ తెచ్చుకుంటే ఇది మిగతా టాపిక్స్ కూడా వస్తుంది కాబట్టి అవన్నీ కొంత ఈజీ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్న జనరల్గా మిత్ ఏంటంటే నేను కాన్సెప్ట్ అన్నీ నేర్చుకుంటాను, ఆ తర్వాత న్యూమరికల్ చేస్తాను ఉంటుంది స్టూడెంట్కి. బట్ అలా 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 చేయడం అనేది కొంచెం కష్టమే. వాళ్ళు కొంత కాన్సెప్ట్ నేర్చుకొని ఆ కాన్సెప్ట్ని అప్లై చేస్తూ కొన్ని న్యూమరికల్ చేసుకోవాలి. ఈ న్యూమరికల్ చేస్తూ ఉంటే క్లారిటీ పెరుగుతుంది. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటాం. నేను డ్రైవింగ్ మొత్తం పర్ఫెక్ట్ అయిన తర్వాత రోడ్డు మీదకి వస్తానంటే అలా ఎప్పటికీ రాదు. కొంచెం పర్ఫెక్ట్ అయిపోతాం, రోడ్డు మీదకి వస్తాం, కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇలా పర్ఫెక్ట్ అవుతాం. సేమ్ ఈ అప్లికేషన్ సైన్స్ ఏదైతే ఉంటుందో వీటి మొత్తానికి కొంత కాన్సెప్ట్ రాగానే మనం కొంత ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్లో కొన్ని ఎక్కడో స్ట్రక్ అయిపోతాం, మళ్ళీ ఒకసారి కాన్సెప్ట్ నేర్చుకోవడం, మళ్ళీ చదవటం, ఇలా వాళ్ళకి కాన్సెప్ట్కి క్లారిటీ పెరుగుతుంది. అంటే స్టూడెంట్కి ఉండే జనరల్ మిత్ నేను అన్నీ నేర్చుకున్న తర్వాత న్యూమరికల్ వస్తానంటే అలా ఎప్పటికీ రాదు. వాళ్ళకి వచ్చిన దాంతో ఓకే నేను కొంత నేర్చుకున్నాను, ఐ విల్ ఫేస్ ఇట్, అలా స్ట్రాంగ్గా వెళ్ళి న్యూమరికల్ చేయగలిగితే బయాలజీ స్టూడెంట్స్ అందరికీ ఈ ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్ ఇన్ ఫిజిక్స్ కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. అంటే మెయిన్ ఫిజిక్స్లో ఉండాలంటే వాటిని అప్రోచ్ చేసి అటెంప్ట్ చేయడమే, అక్కడే స్ట్రక్ అయిపోతారు. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని ఎక్కువ న్యూమరికల్స్ మీద ఫోకస్ పెట్టి రెగ్యులర్గా డైలీ ఒక 30 to 40 క్వశ్చన్స్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఈజీగా డీల్ చేయొచ్చు. ఓకే దెన్ కమింగ్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ టఫెస్ట్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. సో దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎందుకు టఫ్ ఫీల్ అవుతారంటే
దాన్ని ఎక్కువ బైహార్ట్ చేయాలి, ఎక్కువ గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. నిజంగా అలా బైహార్ట్ చేస్తూ గుర్తుపెట్టుకుంటే అది టఫే. బట్ అందులో గుర్తుపెట్టుకునేది చాలా తక్కువ ఉంటుంది, ఒక 1% అంతే ఉంటుంది. అది ఎక్కువ అండర్స్టాండింగ్, ఆ బేసిక్ మెకానిజం ఏంటి, అందులో రియాక్షన్ మెకానిజం అని ఉంటుంది. ఆ రియాక్షన్ మెకానిజంలో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎలిమినేషన్ రియాక్షన్స్, అడిషన్ రియాక్షన్స్, ఇవి ఎలా జరుగుతున్నాయి ఆ మెకానిజం మీద వాళ్ళకి కంప్లీట్ ఐడియా ఉండాలి. దీన్ని ఏమంటామంటే GOC అంటారు, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని. ఎవరికైతే ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద బాగా కమాండ్ ఉంటుందో వాటికి లింక్ అయిన మిగతా అన్ని టాపిక్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. హైడ్రోకార్బన్స్ అని, ఆల్కహాల్స్ అని, లైక్ ఫినోల్స్, ఈథర్స్, కార్బొనైల్స్, వీటన్నిటికీ ఇవే. సో ఈ మెకానిజం మీద ఐడియా తెచ్చుకుంటే వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా ఈజీ అనిపిస్తుంది. ఎవరికైతే ఈ బేసిక్స్, ఆ ఫండమెంటల్స్ లేదా మెకానిజం మీద కమాండ్ ఉండదో వాళ్ళు బైహార్ట్ చేయడానికి అలవాటు పడతారు. అలా చదువుకుంటూ ఉంటే అది ఎప్పటికీ టఫ్గానే ఉంటుంది. అండ్ ఇంకొకటి, అందులో కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి NCERTలో. ఆ రియాక్షన్స్ అన్నీ వాటి మెకానిజం తెలుసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ అండ్ ఆ ఫండమెంటల్స్ అంటే రియాక్షన్ మెకానిజం, వీటి మీద కమాండ్ తెచ్చుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీని ఈజీగా డీల్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మనకి ఎగ్జామ్లో కూడా ఒక 45 క్వశ్చన్స్లో అరౌండ్ ఒక 20 క్వశ్చన్స్ వరకు 18 to 20 ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ 15 to 20 వరకు వస్తాయి. సో ఇది కొంచెం బయాలజీ వాళ్ళు ఎక్కువ, అంటే వాళ్ళు ఒక మోర్ దెన్ 90% వరకు అటెంప్ట్ చేయొచ్చు, అందు స్కోర్ చేయొచ్చు. సో ఈ వీటి మీద కమాండ్ తెచ్చుకొని ప్రిపరేషన్ మొదలు పెడితే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజీగానే ఉంటుంది. వాళ్ళకి టఫ్ అవడానికి ఒకటే రీజన్ ఏంటంటే దాన్ని బ్లైండ్గా అర్థం చేసుకోకుండా ఫాలో అయిపోవడం. 15 to 20 క్వశ్చన్స్ ఏవైతే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి వస్తాయో, సో వాటిని కూడా కొంతమంది మగప్ చేస్తూ బైహార్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఎఫెక్టివ్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్. జనరల్గా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే అందులో కాన్సెప్చువల్గా ఏముండదు, మనం జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు, బైహార్ట్ చేస్తే చాలు ఉంటుంది. 100% దట్ ఇస్ రాంగ్. అండ్ ఇన్ఆర్గానిక్లో ఉండే టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ మనకి పీరియాడిక్ టేబుల్ అని ఉంటుంది. ఆ పీరియాడిక్ టేబుల్లో టోటల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి అంటే వాటిలో గ్రూప్స్లో ఎలా మారుతున్నాయి, పీరియడ్స్లో ఎలా మారుతున్నాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, వీటన్నిటి మీద ఒక బేసిక్ ఐడియా ఉండాలి. అంటే ప్రతి ప్రాపర్టీకి అది ఎందుకు రీజన్, ఆ ప్రాపర్టీ ఎలా మారుతుంది, అలా మారడానికి రీజన్ ఏంటి, ఇలా ప్రతి ప్రాపర్టీకి రీజన్ తెలిసి ఉండాలి. ఇట్లా అన్ని ప్రాపర్టీస్కి మనం ప్రాపర్గా రీజనబుల్గా వాటిని తెలుసుకోగలిగితే వీటి అప్లికేషన్ మీద మిగతా బేస్ అయి ఉంటాయి. అంటే కెమికల్ బాండింగ్ అని, ఆఫ్టర్ దట్ మళ్ళీ D బ్లాక్, F బ్లాక్, ఈ టాపిక్స్లో వచ్చేవన్నిటికీ ఇవే రీజన్. సో ఫండమెంటల్గా ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ బాండింగ్, ఇవి 2 టాపిక్స్ ప్రాపర్గా నేర్చుకుంటే అన్నీ రీజనబుల్గా ప్రతి దాన్ని కాన్సెప్చువల్గా నేర్చుకోగలిగితే మిగతావన్నీ వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది. వీటి తర్వాత ఇంకొంచెం బాగా ఇంపార్టెంట్ అంటే కోఆర్డినేషన్ కాంపోనెంట్స్ అని ఉంటుంది. అందులో నుంచి ఆల్మోస్ట్ ఒక 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి ఆ ఒక్క టాపిక్ నుంచే. అందులో ఈ కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుంది అవన్నీ ఉంటాయి. వీటికి రిలేటెడ్గా కొంచెం కనెక్టివ్గా ఉన్నవే. వీడికి ఈ రీజన్స్ అన్నీ ప్రాపర్గా నేర్చుకుని దాన్ని అప్లై చేయగలిగితే ఆల్మోస్ట్ ఆ టాపిక్ కూడా వాళ్ళు ఈజీగా ఫీల్ అవుతారు. సో మెయిన్గా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం రీజన్ ఏంటంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ గుర్తుపెట్టుకుని ఉందంటే మనం తక్కువ అర్థం చేసుకున్నాం అని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ విషయం మీద క్లారిటీ ఉంటే వాళ్ళు హ్యాపీగా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటారు. ఆ కొంచెం గుర్తుపెట్టుకోవడం ఈజీ అయిపోతుంది అప్పుడు, అది కొంచెం ఉన్నా కూడా. సో అది మిస్ కాకుండా ఉంటే చాలు, వాళ్ళు హ్యాపీగా డీల్ చేయగలరు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీని. సో ఓవరాల్గా క్రిస్ప్గా చెప్పాలి అంటే ఒక ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అండ్ రివైజింగ్ ప్లాన్ ఎలా ఉండాలి? మనం ఎవరైతే ఈ నీట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మేబీ రెగ్యులర్ కానీ లాంగ్ టర్మ్ కానీ ప్రతిరోజు ఈ న్యూమరికల్ సంబంధించి అట్లీస్ట్ ఒక 30 to 40 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుండాలి డైలీ. అంటే మనకి బాగున్నప్పుడు, బాగా అర్థమైనప్పుడు, లేదా హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువ సాల్వ్ చేయడం, లేదా ఒక 1 week గ్యాప్ తీసుకోవడం, అలా ఉంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వర్కౌట్ కాదు. అలా ఎక్కువ ఒకేసారి చేయడం కంటే కన్సిస్టెంట్గా ఎవ్రీడే కొన్ని తప్పకుండా మిస్ అవ్వకుండా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇందులో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతిరోజు ఒక 30 to 45 క్వశ్చన్స్ చేయడం, ఆ న్యూమరికల్ సాల్వ్ చేయడం. నెక్స్ట్ NCERT బుక్స్ ఉంటాయి. ఆ NCERT బుక్లో స్పెషల్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ వాళ్ళు ఒక బాక్స్లో మెన్షన్ చేస్తారు వాడిని, అవి చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఆ బాక్స్లో ఉండే పాయింట్స్ అన్నీ ఖచ్చితంగా మన బ్రెయిన్లో ఉండాలి. అది అంటే బుక్లో బాక్స్లో ఉందంటే అది మన బ్రెయిన్లో ఉండాల్సిన పాయింట్ అని మనం అర్థం చేసుకోవాలి. సో వాటిని క్లియర్గా అర్థం చేసుకోవడం, కొన్ని న్యూమరికల్స్ NCERT బుక్లోనే ఉంటాయి, ఆ న్యూమరికల్స్ అన్నీ సాల్వ్ చేయడం, అలాంటి మోడల్స్ వస్తాయి. అండ్ ఈ రివిజన్ ప్లాన్కి వస్తే ఒక లాస్ట్ 15 to 20 years PYQ అంటారు వాటిని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని. అంటే ఎలాంటి మోడల్స్ వచ్చాయి, వాటికి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు అర్థమవుతుంది. సో ఆ ప్యాటర్న్ అర్థమైతే ఆల్మోస్ట్గా ప్రిపరేషన్ స్టైల్ మనకు అర్థమవుతుంది, ఆ వేలో ప్రిపరేషన్ చేయాలి. సో మెయిన్ NCERT బుక్స్ని ఫాలో అవ్వడం, NCERTలో ఉన్న ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ అన్నీ మనం సాల్వ్ చేసుకోవడం. నెక్స్ట్ ఈ ఎవ్రీడే 30-40 క్వశ్చన్ చేస్తూ ఎవ్రీ వీకెండ్, అంటే ప్రతి వీకెండ్లో ఒక మాక్ టెస్ట్ రాయాలి. ఇలా నెక్స్ట్ ఒక టాపిక్ కంప్లీట్ అయిపోగానే ఒక 100 క్వశ్చన్స్ ఆ టాపిక్ మీద సాల్వ్ చేయాలి. ఇది వాళ్ళ కోర్స్ మొత్తం కంటిన్యూస్గా చేయగలిగితే హ్యాపీగా కెమిస్ట్రీలో ఒక 120 మార్క్స్ ప్లస్ స్కోర్ చేయొచ్చు. అలా స్కోర్ చేయగలిగితే
ఒక మంచి గవర్నమెంట్ కాలేజ్లో షూర్గా వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తుంది. అంటే బయాలజీ కూడా కవర్ చేసుకుంటుంది దీంతో పాటు, ఫిజిక్స్లో కొంచెం అటు ఇటుకున్నా సరే. సో ఇవన్నీ ఈజీగా ఉంటాయి కాబట్టి దీని మీద బేస్ అయ్యే కెమిస్ట్రీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా ఒక ఫ్రీ సీట్ తెచ్చుకోవడానికి బయాలజీ స్ట్రీమ్లో అంటే నీట్ స్ట్రీమ్లో కెమిస్ట్రీనే మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పడానికి ఇవే రీజన్స్. సో చూసారు కదా, మీరు ఐఐటి, ఎంసెట్, నీట్ కానీ జేఈ కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు చాలా డౌట్స్ మైండ్లో ఉండి ఉంటాయి కదా. సో ఈ వీడియో చూసిన తర్వాత హోప్ఫుల్లీ ఆ డౌట్స్ అన్ని ఆల్మోస్ట్ కవర్ అయినాయి. అండ్ కెమిస్ట్రీ గురించి మాత్రమే కాదు, ఇంకా ఏ సబ్జెక్ట్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.